గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగమైన రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి ఈరోజు ఏపీలో చట్టాలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నాయని పల్నాడు జిల్లా టీడీపీ సెల్ అధ్యక్షులు సాతులూరు కుమార్ ఎద్దేవా చేశారు. మాచర్లో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో దాడులు దౌర్జన్యాలు చేసిన విషయం, ముఖ్యంగా దళితుడైన డాక్టర్ సుధాకర్, దుగ్గిరాల కరుణాకర్, రాజమండ్రిలో దళిత యువకుడైన శరవమండలం చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? కనీసం వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజల రక్షణ కొరకు ఒక్కసారైనా మీటింగ్ పెట్టిన దాఖలు లేవు. అలాంటి నువ్వు ప్రజాస్వామ్యం చట్టాల గురించి మాట్లాడటం చాలా సిగ్గుసేటని వాపోయారు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నిర్మిస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారికి వారే గొడవలు పెట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం లేదని టీడీపీ ప్రభుత్వంపై అబండాలు వేయటం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న తెదేపా ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రథమ స్థానం. అందరి ముఖ్యమంత్రులలో చంద్రబాబు నాయుడు ప్రథమ స్థానంలో ఉండటం ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసని ఆయన చెప్పారు.